తరిగిపోతూ ఉంది, వయస్సు పెరుగుతలేదు, తరిగిపోతుంది. కొవ్వొత్తి ఎట్లా కరిగిపోతుంది? బర్త్డే ముగిస్తాం కదా మనం, దాన్ని ఏం చేస్తాం మనం? అట్లా ఊదొద్దు అని చెప్పారు బాబాగారు. మన జీవిత జ్యోతిని మనం బర్త్డే రోజు కొవ్వొత్తులను ఆర్పకండి, వెలిగించండి. ఆ ఒక్క కొవ్వొత్తి లాగానే మన జీవితాలు కూడా జ్యోతుల్లాగా వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు మన విదేశీ సంస్కృతిని మనము నేర్చుకోకూడదు, ఆ కొవ్వొత్తులను పెట్టి ఆర్పకూడదు. కొవ్వొత్తి మగరాన్ని అలాగే ఉంచాలి. మనం కూడా జ్ఞానజ్యోతులుగా వెలగాలి. లక్ష్మి, పార్వతి, మీరాబాయి, జానాబాయి ప్రతి ఒక్కరిలో అంశం ఉంది బ్రహ్మ విష్ణు బాబు గారు. నిజమే కదా? కానీ వాళ్ళు ధ్యానం చేశారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చేపట్టుకొని వాళ్ళ జీవితాలను శాంతిమయం చేసుకొని ఈనాటికి దేవుళ్ళు దేవతలుగా చిరంజీవులై ఉన్నారు. వాళ్ళ ఫోటోలను కూడా ఈ రోజు పూజిస్తున్నాం. ఎందుకు? వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నారు కాబట్టి. ఇటువంటి ఆధ్యాత్మికంలో వాళ్ళని పొందారు, పొంది మనకు చూపారు. ఇగో నేను ఫోటోలో ఇలా ఉన్నా, నా ఫోటోను పూజించకండి, నా గుణాలను పూజించండి, నేనేం చేసినా అది మీరు చెయ్యండి అన్నారు. కానీ బొట్టు పెట్టి పూలమాల వేయమని చెప్పాలి. బొట్టు పెట్టి పూలమాల వేస్తే ఏమి రాదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ పూజా విధానం ఏంటిది? ఉదయమే లేచారు 5 గంటలకు. లక్ష్మీ సమయం అది. ఒక లక్ష్మి ఎలా ఉంటుంది తెలుసా? ఉదయం